నమస్తే మామ అందరికీ వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. ఇవాళ మీ ముందుకైతే మంచి తక్కువ బడ్జెట్‌లో ఉన్నటువంటి జీ+1 హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకు ఎక్కడుంది, అదేవిధంగా ప్రైస్ ఎంత, ఏ ఫేసింగ్ అనేది మీకు క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ హౌస్‌కి సంబంధించి మొత్తం కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది గైస్. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి మామ. ఇక ఈ ఇల్లు సంగతి చూసినట్లయితే 2 బీహెచ్‌కే ప్లానింగ్ తోటి నార్త్ ఈస్ట్ కార్నర్‌లో అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది గైస్. అదేవిధంగా పార్కింగ్‌లో వచ్చేసి మీకు 1 బీహెచ్‌కే అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 2 కార్స్ పెట్టుకోవచ్చండి. అంత పెద్ద పార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. రోడ్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేస్ వచ్చేసి మీకు నార్త్ సైడ్ 30 ఫీట్ రోడ్, అదేవిధంగా మీకు ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్‌లో అయితే ఉండడం జరుగుతుంది మామ. ఈ హౌస్‌కొచ్చేసి ఇండిపెండెంట్ బోర్‌తో పాటు సంపు, పైన వాటర్ ట్యాంక్ గూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హౌస్‌కొచ్చేసి మీకు మిషన్ భగీరథ పర్మిషన్ గూడా ఉంటుంది గైస్. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, పార్కింగ్ గూడా చాలా పెద్దగా స్పేసియస్‌గా అయితే రావడం జరిగింది. దాంతో పాటు మీకు స్టెప్స్ కింద ఒక చిన్నగా టాయిలెట్ గూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కింద చూసుకుంటే 1 బీహెచ్‌కే ప్లానింగ్‌తో కన్‌స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. కింద రెంట్ గూడా మీరు ఇచ్చుకోవచ్చండి. అదేవిధంగా పార్కింగ్ గూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. మీకు మెట్లకొచ్చేసి టోటల్ గూడా లపోత్రా అయితే ఏయడం జరిగింది. చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా కింద రెంట్ కూడా ఇచ్చుకోవచ్చండి. సో, మీకు హాల్ గావచ్చు, కిచెన్ గావచ్చు, అదేవిధంగా కిచెన్ పక్కల చిన్న పూజ రూమ్ గావచ్చు, బెడ్‌రూమ్ గావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు అటాచ్డ్ టాయిలెట్‌తో అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా స్పేసియస్‌గా అయితే రావడం జరిగింది. విత్ ఫాల్ సీలింగ్‌తో అయితే ఇవ్వడం జరిగింది గైస్. అదే మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. అదేవిధంగా ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసియస్‌గా అయితే రావడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మీ సెల్ఫ్‌లోకొచ్చేసి కిచెన్‌లో కబోర్డ్స్ గూడా చేసుకోవచ్చండి. సో, సెల్ఫ్‌లు గూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. పూజ రూమ్ గూడా ఇవ్వడం జరిగింది కిచెన్ పక్కన చిన్నగా వచ్చేసి మీకు. హౌస్‌కొచ్చేసి కింద మీరు 1 బీహెచ్‌కే ఏదైతే ఇచ్చారో దానికి పెద్దగా కొంచెము మాస్టర్ బెడ్‌రూమ్ లాగా అయితే మీకు అటాచ్డ్ టాయిలెట్ గూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్ లాగా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది గైస్. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. సో, మీకు కింద 1 బీహెచ్‌కేలో వచ్చేసి మీకు బెడ్‌రూమ్‌లో అన్ని సెల్ఫ్‌లు గూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కబోర్డ్స్ గూడా చేసుకోవచ్చండి. సో, మీరు క్లియర్‌గా చూసుకున్నట్లయితే కింద ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ గ్రానైట్ అయితే వేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ విత్ రూఫ్ లైట్స్ అండి. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. అటాచ్డ్ టాయిలెట్ గూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టడం జరిగింది గైస్. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. సో, మీకు ఇక్కడ టైల్స్ చూసుకున్నట్లయితే దాదాపు సీలింగ్ వరకైతే టైల్స్ మొత్తం గూడా మీకు వాల్‌కైతే పెట్టడం జరిగింది. సో, టాయిలెట్ వచ్చేసి మీకు వెస్టర్న్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్‌గా అయితే చేయడం జరిగింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు వర్క్ విషయంలో గూడాను. అదేవిధంగా మనం ఒకసారి జీ+1 కన్‌స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 2 బీహెచ్‌కే ప్లానింగ్‌తో వచ్చేసి మీకు కన్‌స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. మనము కింది దానికంటే పోల్చుకున్నట్లయితే పైన గ్రౌండ్ ఫ్లోర్ కంటే మీకు జీ+1 కన్‌స్ట్రక్షన్ కూడా చాలా పెద్దగా స్పేషియస్‌గా అయితే రావడం జరిగింది. సో, మీకు ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇక్కడ వచ్చేసి మీకు ఈ వుడ్ వచ్చేసి టోటల్ కూడా మీకు టేక్ వుడ్ అండి. సో, మీ డోర్స్ కావచ్చు, ప్రతి ఫ్రేమ్ కూడా వచ్చేసి ప్రతి ఒక్కటి కూడాను. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే
హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు చాలా సైజులో పెద్దగా అయితే రావడం జరిగింది. మీరు క్లియర్‌గా వచ్చేసి వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. హాల్ గనక మీరు చూసుకున్నట్లయితే హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్‌గా అయితే రావడం జరిగింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. టీవీ పెయింట్ కావచ్చు, అదేవిధంగా మీకు రాయల్ ఏషియన్ పెయింట్‌తో మీకు పెయింట్ అయితే చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ రూఫ్ లైట్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. పొడవు కావచ్చు, అదేవిధంగా వెడల్పు కావచ్చు, హాల్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. మీరు బాల్కనీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడాను G+1 కన్‌స్ట్రక్షన్‌లో వచ్చేసి హౌస్ పర్మిషన్ కూడా మీకు G+2 అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా స్పేసియస్‌గా పెద్దగా అయితే రావడం జరిగింది. సో, క్లియర్‌గా చూసుకోవచ్చు. కిచెన్ పక్కన మీకు చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో, కన్‌స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్‌గా అయితే చాలా పకడ్బందీగా అయితే వర్క్ అయితే చేయడం జరిగింది. సో, మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. అదేవిధంగా మీ కిచెన్ పక్కన పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది గైస్. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇక మనం బెడ్రూమ్ సంగతి చూసినట్లయితే ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్‌గా అయితే రావడం జరిగింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, అదేవిధంగా మీకు మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, చాలా స్పేసియస్‌గా అయితే రావడం జరిగింది. దాంతోపాటు హాలు, చిల్డ్రన్ బెడ్రూమ్‌కి వచ్చేసి మీకు కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్‌కి వచ్చేసి మీకు అటాచ్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం అటాచ్డ్ అయితే చూస్తున్నామండి. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడాను చాలా పెద్దగా స్పేసియస్‌గా అయితే రావడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి వర్క్ అయితే కొంచెం పెండింగ్‌లో ఉందండి. వర్క్ అనేది ఇంకా చేయాల్సి ఉంది. ఈ హౌస్‌కి సంబంధించి డాక్యుమెంట్ మొత్తం కూడా మీకు క్లియర్‌గా అయితే ఉండడం జరుగుతుంది. ఈసీ కావచ్చు, సీసీ కాపీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా లింక్ డాక్యుమెంట్లు కావచ్చు క్లియర్‌గా అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హౌస్ పైన మీకు 80% లోన్ అయితే రావడం జరుగుతుంది. ఏ బ్యాంక్‌లో అయినా తీసుకోవచ్చు. ఈవెన్ మీరు గవర్నమెంట్ బ్యాంకులు అయినటువంటి ఎస్బీఐ కావచ్చు, ఏపీజీబీ కావచ్చు, యూనియన్ బ్యాంక్‌లో అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అయినటువంటి హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంక్‌లో అయినా తీసుకోవచ్చండి. సో, ఈ హౌస్ వచ్చేసి మీకు 75 లాక్స్ నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. హౌస్ వచ్చేసి మీకు మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో అయితే ఉండడం జరుగుతుంది గైస్. మంచి ప్రైమ్ లొకేషన్‌లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి సైట్‌కి రావచ్చు. చాలా తక్కువ ధరలోనే మార్కెట్‌లో తీసుకురావడం జరిగింది. G+1 పర్మిషన్. సో, మీకు హౌస్ వచ్చేసి G+1 అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు.